బాల్క సుమన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వ విప్ బల్మురి వెంకట్. సంఘ విద్రోహక చర్యలకు పాల్పడ్డ బాల్క సుమన్ ను కటకటాల్లోకి పంపాలన్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను డీజీపీ సుమాటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆలోచిస్తున్నారని, బాల్క సుమన్ పై డీజీపీకి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. అధికారం కోల్పోయామని బాల్క సుమన్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబిడ్స్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన క్రమంలో కేసు రిజిస్టర్ అయింది. బాల్క సుమన్ ఓ సమావేశంలో చేసిన సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నాంపల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలంటూ బాల్క సుమన్ పిలుపునిచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఇక బాల్క సుమన్ సమావేశంలో చేసిన సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చేయాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నాంపల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలంటూ బాల్క సుమన్ పిలుపునిచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ భవన్ లో సింగరేణి కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది తీవ్ర వివాదాస్పదమైన పరిస్థితి. అంతే తను ప్రధానంగా చేసిన వ్యాఖ్యల్లో రైలు పట్టాలను కోయాలి, అలానే సింగరేణి భవనాన్ని కాల్చాలి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ ఉండాలి అని కొన్ని పదాలు వాడడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చర్చనీయాంశమైంది. ఇది వివాదాస్పదమైంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి. బాల్క సుమన్ పైన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూ కంప్లైంట్ చేసి తన పైన సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు. డీసీసీ ఖైరతాబాద్ డీసీసీ మోతే రోహిత్ మాత్రం నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన పైన కేసు నమోదు చేసి మిలిటెంట్ యాక్టివిటీ పైన వ్యాఖ్యలు చేశారంటూ తన కంప్లైంట్ లెటర్ లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితిని చూసుకోవచ్చు. మరోపక్క ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మురి వెంకట్ నేరుగా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ను కలిసి తను చేసిన వ్యాఖ్యల పట్ల సుమోటోగా కేసు నమోదు చేయాలి, తెలంగాణలో శాంతి భద్రతలకు
విఘాతం కలిగించే విధంగా బాల్క సుమన్ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ అసలే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాన్వాయ్లను తగ్గించుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ నేతలు సుమన్ చేసిన వ్యాఖ్యల పట్ల గందరగోళం నెలకొని బీఆర్ఎస్ కార్యకర్తలు కావద్దు ఇంకెవరైనా దాడులు చేసే ప్రమాదం ఉంది అంటూ బీజేపీకి వాళ్ళు ఆ ఫిర్యాదులో సుమోటోగా కేసుగా నమోదు చేయాలి ఖచ్చితంగా బాల్క సుమన్ పైన అంటూ వాళ్ళు ఆ ఫిర్యాదు డీజీపీకి అందించిన పరిస్థితి చూసుకోవచ్చు. మరోపక్క ఇదే అంశం పైన కాంగ్రెస్ నేతలు అలానే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా తీవ్రంగా పరిగణించారు ఈ అంశాన్ని. రెచ్చగొట్టే విధంగా మిలిటెంట్ లాంటి వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు బాల్క సుమన్ చేయడం ఇది చాలా దారుణం. ఎందుకంటే ఒక ఎంపీగా పనిచేశారు, ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా. మరోపక్క కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అటు కార్పొరేషన్ చైర్మన్లు, మెట్టు సాయి తదితరులు పెద్ద ఎత్తున దీనిపైన మండిపడుతున్న పరిస్థితి. బాల్క సుమన్ వ్యాఖ్యల పట్ల తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కావచ్చు అనేక మార్లు ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి యువకుల్ని పెద్ద ఎత్తున బలి అయిన పరిస్థితిని కూడా వాళ్ళు గుర్తు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల పైన, సుమన్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఇది సుమోటో కేసుగా నమోదు చేయాల్సిందే అంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇదే అంశం పైన మరోపక్క బాల్క సుమన్ కూడా స్పందిస్తూ ఇది ఒక ఫ్యాబ్రిక్ వీడియో తయారు చేశారు, నేను మాట్లాడిన మాటల్ని వీడియో ఎడిటింగ్ చేశారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు బాల్క సుమన్. దీనిపైన కూడా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకవేళ ఇది ఫ్యాబ్రిక్ వీడియో అయినట్లయితే చలో దేనికైనా ఛాలెంజ్ అంటూ పెద్దమ్మ గుడి తల్లి సాక్షిగా సవాల్కు సిద్ధమా బాల్క సుమన్ రావాలి పెద్దమ్మ గుడి దగ్గరికి అంటూ విప్పులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ సవాల్ విసురుతున్న పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల ప్రతి సవాళ్లు కూడా జోరందుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం డీజీపీ కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చారు, మాకు ఈ విషయం పైన పరిశీలిస్తాము, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు మాట్లాడినా దానిపైన కఠిన చర్యలు ఉంటాయి, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ బల్మూరి వెంకట్ అద్దంకి అయితే తెలిపిన పరిస్థితి. అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు అంటూ బాల్క సుమన్ అన్నారని తెలవడంతో దానిపైన కూడా విప్పు ఎమ్మెల్సీలు స్పందించారు. అంటే గతంలో నక్సలైట్లు ప్రగతి భవన్ ని ప్రజలకు ఎంట్రీ లేని ప్రగతి భవన్ ఉంటే ఎంత పోతే ఎంత దాన్ని పేల్చేయాలని ఆ రోజులలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇది జరిగి ఉండదు అంటూ జరగలేదు అంటూ కాంగ్రెస్ వాళ్ళు అంటున్న పరిస్థితి. మరోపక్క కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగింది, ఖచ్చితంగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి అంటూ విప్పులు, మంత్రులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. రవలి, పోలీసులకు కేసు అయితే నమోదు చేశారు, మరి పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు? కంప్లైంట్ చేసిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు మాత్రం చెబుతున్నది ఏంటంటే డీజీపీని స్వయంగా కలిసినప్పుడు తను ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారు ఎంతటి వారైనా విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, మిలిటెంట్ లాంటి పదాలు వాడినందుకు ఖచ్చితంగా దానిపైన విచారణ చేసి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పడం జరిగింది. మరోపక్క ఖైరతాబాద్ డీసీసీ మోతే రోహిత్ మాత్రం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఫిర్యాదు చేశారో దాంట్లో కూడా ఆ ఫిర్యాదులో కూడా మనం చూసుకోవచ్చు మిలిటెంట్ లాంటి పదాలు వాడాడు కనుక సింగరేణి భవనాన్ని కాల్ చేయాలి అంటూ కొన్ని ప్రభుత్వ సంస్థలకు డ్యామేజ్ చేసేలాగా ప్రభుత్వ సంస్థల పైన దాడులు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పైన పోలీసులు వెంటనే తనపైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైల్వే ట్రాకుల్ని కోసివేయాలని చెప్పడంతో ఆ చర్యలకు సంబంధించిన రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయవలసిందిగా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ నాయకులు దీనిపైన కంప్లైంట్ చేసిన దానిపైన పోలీసులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పందించారని తెలుస్తుంది. రవలి, థ్యాంక్ యూ శేఖర్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలైతే ముదురుతూ వస్తున్నాయి రోజు రోజుకి. మరి బాల్క సుమన్ నిన్న ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు.
నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడో పైసలు చూడు. గిది ఉండాలి. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? ఇక బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలైతే వివాదాస్పదంగా మారుతున్నాయి. అసలు ఈ రోజు ఆయన తెలంగాణ భవన్ లో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. తెలంగాణ భవన్లో నిన్న మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం భవన్లో జరిగింది. దానికి మేము ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని మనుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం వరకు వివిధ నియోజకవర్గాలకు కోల్బెల్ట్ ఏరియాలో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా హాజరైనాం. ఆ సమావేశంలో నేను నిన్న సుమారు అరగంటకు పైగా నేను మాట్లాడినట్టున్నా. దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు చేసి అటు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. అయితే అసలు విషయం ఏంది అంటే, నిన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో భవిష్యత్తులో సింగరేణి కార్మిక లోకం కోసం చేయాల్సినటువంటి పోరాటాలు, తీసుకోబోయే కార్యాచరణ, ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమాలు, అన్ని విషయాలు కూడా నిన్న చర్చించుకున్నాం. ఆ క్రమంలో నాకు వేరే ఒక పని ఉండి పార్టీకి సంబంధించి నేను వేరే మీటింగ్కి పోయినా. గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న నిన్న ఆ కార్యక్రమానికి కూడా వచ్చారు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వారు పెట్టారు. వారు ఏం మాట్లాడారు చాలా స్పష్టంగా, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, దాని విలువ సుమారు 1600 కోట్లు. వాస్తవానికి తెలంగాణ భవన్లో నిన్న మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం భవన్లో జరిగింది. దానికి మేము ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని మనుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం వరకు వివిధ నియోజకవర్గాలకు కోల్బెల్ట్ ఏరియాలో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా హాజరైనాం. ఆ సమావేశంలో నేను నిన్న సుమారు అరగంటకు పైగా నేను మాట్లాడినట్టున్నా. దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. అయితే అసలు విషయం ఏంది అంటే, నిన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో భవిష్యత్తులో సింగరేణి కార్మిక లోకం కోసం చేయాల్సినటువంటి పోరాటాలు,